స్వామి నీకు చేసినటువంటి ఈ అభిషేకం చేత ఉండడం కాదు, ఉన్న పదార్థాన్ని తిని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి కూడా మా యందు ఉండాలి. లేకపోతే ఇంటిలో ఉన్నదానికి లోపలికి వెళ్ళేదానికి మధ్యలో ఒక అంతరం ఏర్పడిపోతుంది, అది లోపలికి వెళ్ళదు, అదొక దరిద్రమే. కనుక అలా ఉండాలి అంటే అన్నపూర్ణాతత్వమై అమ్మ పెడుతుంది. అమ్మ పెట్టింది అనుకోండి, మనకి ఒక చిన్న ఆభిజాత్యం వస్తుంది. నా అంతటి వాణ్ణి నేను, ఇంత గొప్పవాణ్ణి, ఇంతటి రాజాధిరాజుని, ఇంత పాండిత్యం ఉన్నవాణ్ణి, ఇంత ఐశ్వర్యం ఉన్నవాణ్ణి, బొత్తిగా ఒక ఆడదాని ముందుకెళ్ళి అమ్మా భవతి భిక్షాందేహి, అమ్మ అన్నం పెట్టమ్మా అని చేయి చాపడమా అని చిన్న కినుక వస్తుందేమో ఎవరికైనానని, ఒరే అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం అడగడానికి అమ్మ అన్నం పెట్టమ్మా అని అడగడం జీవితంలో వరం రా, అలా అడగడానికి నువ్వు సంకోచించవలసిన పని లేదని మనకి మార్గదర్శకత్వం చెయ్యడానికి విశ్వనాథుడు భిక్షాపాత్ర పట్టుకుని ఆది